ఇప్పుడు ఈ మధ్య కాలంలో జాతీయవాదం అనేది ఒక 3 ముక్కలుగా మారిపోయింది. ఒకటి వామపక్ష జాతీయవాదం. వామపక్షాన్ని జాతీయవాదం ఎందుకన్నా కూడా చెప్తాను, చెప్పండి. చెప్తాను. రెండోది కాంగ్రెస్ జాతీయవాదం. ఇప్పుడు బీజేపీ జాతీయవాదం నడుస్తుంది. ప్రతి అంశానికి 4-5 కోణాలు లేదంటే 8 కోణాలు ఉన్నట్టుగానే. మీ కోణం ఏదో చెప్పండి. అదే నా కోణం. మీది ఏ కోణం అని అడుగుతుంది. నాది ఏ కోణం కాదు, నాది నిజమైన జాతీయ కోణం. ఓకే. ఒకటి జాతీయవాదం అని అంటే మీకు కమ్యూనిస్టులకి జాతీయవాదం ఎక్కడ ఉన్నదండి? ఎందుకు చెప్తున్నానండి, చెప్పండి నాకు. వాళ్ళ కంటితో లేదంటే వాళ్ళ చూపుతో రాసిన చరిత్రను మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అవును, అందుకని అంటున్నాను. ఇప్పుడు దాన్ని చరిత్ర పుస్తకాల్లో పెట్టింది ఎవరు? వాళ్ళే. ఎవరు పెట్టారు? కమ్యూనిస్టులే. ఎట్లా పెట్టారు? అప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళకి ఎవరి చేతిలో? కమ్యూనిస్టుల చేతిలో అధికారం ఎక్కడ అంటే వాళ్ళు రాశారు, వాళ్ళు చెప్పిందంతా వాళ్ళే కాదు సార్. కమ్యూనిస్టుల చేతిలో అధికారం లేదు. ఓకే. అధికారం ఎవరి చేతిలో ఉండింది? కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు ఈ రెండు జాతీయవాదం అనే పేరుతో మనకు కొన్ని వంటకాలు వండి వడ్డిచ్చారు. సో ఈ రెండిటికి తేడా ఏం లేదు. జాతీయవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో ఒక వర్గాన్ని నెత్తిన మోస్తున్నటువంటి సంస్థ ఒకటి. రెండవది అసలు దేవుడే లేడంటూ వాళ్ళు కూడా ఒక వర్గాన్ని. ఇప్పుడు ఇదే కమ్యూనిస్టులు చైనాలో ముస్లింలని నానా హింసలు పెడతారు, ఇక్కడ వాళ్ళ కొమ్ము కాస్తారు. ఇది జాతీయవాదమా? జాతీయవాదం విడదీయడమా? జాతీయవాదం కలపడమా? జాతీయవాదం సబ్కా సాత్ సబ్కా వికాస్కి జాతీయవాదమా? కులగణన జాతీయవాదమా? ఏది చెప్పండి నాకు జాతీయవాదం. జాతీయవాదం కులగణన జాతీయవాదమా? లేదు, ఒక వర్గానికి ఈరోజు వక్ఫ్ యాక్ట్ ఎంత భయంకరమైన యాక్ట్ గా ఇదయింది చూస్తున్నారు కదా, మీరు న్యూస్ లోనే ఉన్నారు కదా. మరి సెక్యులర్ అని అంటూ హిందువుల్ని అణుస్తూ ఇంకొక వర్గానికి దోచిపెట్టడం. ఇంకొంతకాలం పోతే ఇప్పుడు ఎందుకు వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు? వక్ఫ్కి విపరీతమైన అధికారాలు. మీరు వక్ఫ్ వాళ్ళు వెళ్ళి భారతదేశ పటంలో ఎక్కడ ఏళ్ళు పెడితే అది వాళ్ళది, అవునా కాదా? ఈరోజు గ్రామాలని వాళ్ళు పార్లమెంటు భవనాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సార్. హైకోర్టుని అలహాబాద్ హైకోర్టుని క్లెయిమ్ చేస్తున్నారు. రేపు నీ ఇంటిని క్లెయిమ్ చేస్తారు. అట్లా ఇళ్లను క్లెయిమ్ చేస్తున్నారు. కర్ణాటకలో 1500 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు, ఆ గ్రామాన్ని ఇచ్చేశారు. ఎవరిది? ఎవరిచ్చారు వాళ్ళకి ఆ అధికారాలు? కోర్టుకు పోవడానికి కూడా లేదు నీకు. నీ ప్రాథమిక హక్కుకు భంగం కాదు అది, అవునా కదా సార్? కరెక్ట్ సార్. నీకు ప్రాథమిక హక్కులు ఉన్నాయా? ఇక్కడ ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి? నువ్వు ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ బ్రతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, ఆస్తిని ఇచ్చేసుకోవచ్చు అని. కానీ ఒక మతం పేరుతో నీ ప్రాథమిక హక్కుని నువ్వు సంపాదించుకొని నీ తండ్రులు సంపాదించిన ఆస్తిని ఇది నాది అని చెప్పి లాక్కుంటే మరి జాతీయవాదం ఎక్కడుంది? దీన్ని సమర్థించే వాళ్ళని ఏమనాలా? దేశ ద్రోహులు అనాలా కాదా? మీరు జాతీయవాదులని వాళ్ళకి ఒక కిరీటం పెట్టారు. మీరు చెప్పారు అంటే వాదం నడుస్తుంది. నేను అంటున్నాను కాదు, జాతీయవాదం అని అంటే ఏది జాతీయవాదం? ఇది జాతీయవాదమా? నీ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక బిల్లును తీసుకొని వచ్చి పివి నరసింహారావు గారి సమయంలో కానీ 220 ఆస్తుల్ని కట్టబెట్టారు. ఇది మన్మోహన్ సింగ్ టైంలో ఢిల్లీలో. ఎవరికి? వక్ఫ్ బోర్డుకి. దీన్ని జాతీయవాదం అని ఎట్లా అంటారు మీరు? జాతీయవాదం అంటే ఏంది అసలు?
ఈ దేశాన్ని గురించి ఆలోచించడం జాతీయవాదం. ఈ దేశంలో ఉండే ప్రజలు సుఖంగా బ్రతకాలనుకోవడం జాతీయవాదం. ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకోవడం జాతీయవాదం. ఈ దేశానికి రక్షణగా కోరుకోవడం జాతీయవాదం. అంటే మీరు ఇప్పుడు బీజేపీ జాతీయవాదం అనుకోవాలా, మీ సొంత జాతీయవాదం అనుకోవాలా? అదొక్కటి నేను ఇక్కడ బీజేపీని కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ వాళ్ళని చెప్పా నేను. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చేశారు కాబట్టి. ఓకే, పాలించారు కాబట్టి బీజేపీ పాలిస్తున్నది. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. నేను బీజేపీ, నాకేమీ బీజేపీ మెంబర్షిప్ లేదు. ఎస్, నేను బీజేపీకి అంటే మద్దతుదారు, అభిమానిని. మద్దతుదారు కూడా కాదు, అభిమానిని. సో అంటే ఈ లెక్కన గాడ్సేని మీరు అభిమానిస్తారా లేదంటే తిడతారా? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి నాకు. గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది, చదివారా? ఇట్ వాస్ బ్యాండ్ బుక్. ఇట్ వాస్ ఓకే రీసెంట్లీ ఇట్ వాస్ రిలీజ్డ్. ఓకే, చదివారా మీరు? అంటే కొంత గుర్తుని చదివినట్టు కానీ నాకు అందులో పాయింట్స్ గుర్తులేదు. గాడ్సేని మీరు దేశద్రోహి అంటారా? అంటే దేశద్రోహి అంటారా? నేను అడుగుతున్నది, నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. నేనైతే అంటాను. ఎందుకు? నాకు తెలిసిన చరిత్ర ఆధారంగా. ఎందుకు? ఏ బేస్ లో ఆయన్ని దేశద్రోహి అంటున్నారు మీరు? మహాత్ముని చంపాడు కాబట్టి. ఎవడు మహాత్ముడు? గాంధీ. ఎట్లా? ఎవరిచ్చారు ఆయనకు మహాత్మా బిరుదు? గొప్పవాడు గాంధీ, గొప్పవాడు గాంధీ, గొప్పవాడు కాదని నేను చెప్పట్లేదు. కానీ గాంధీని చంపినంత మాత్రాన గాడ్సేని దేశద్రోహి అనడం మాత్రం తప్పు. ఓకే, గాంధీని చంపింది కూడా దేశం కోసమే. ఇదేం లాజిక్ సార్? ఇదేం లాజిక్ ఏంది? పాకిస్తాన్ నుంచి చంపబడగా మిగిలినటువంటి వాళ్ళు వచ్చి ఢిల్లీ రోడ్ల మీద పడుకొని ఉంటే, చలికి చస్తూ ఉంటే, మసీదుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి మసీదుల్లోకి ఎంటర్ అవుతుంటే పోవద్దని నిరోధించినటువంటి వాడు గాంధీ. నీ దేశ ప్రజలు కాదు వాళ్ళు? నీ దేశ ప్రజలా కాదా? మరి ఏం చేస్తున్నది గాంధీ కానీ నెహ్రూ కానీ? ఏం చేశారు? 50 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటాడు గాంధీ కాదా? ఆయన మహాత్ముడు. ఇక్కడ ఉన్నటువంటి హిందువుల బాగోగులు చూడకుండా ఏ పేరు మీద ఈ దేశం విభజించబడింది? మతం. మరి ఒక దేశం ముస్లిం దేశం అయితే రెండవ దేశం ఏమవుద్ది? హిందూ దేశం కావాలి. ఎందుకు కాలా? హిందువుల గురించి మాట్లాడినటువంటి గాడ్సే దేశద్రోహి ఎట్లవుతాడు సార్? చెప్పండి మీరు. అంటే సెక్యులరిజం అనేది ఒక దాన్ని ఎత్తుకున్నారు. సెక్యులరిజం అని మాట్లాడేటటువంటి గాంధీ హిందువుల్ని ఎందుకు నానా హింసలు పెట్టాడు? అసలు సెక్యులరిజం ఎట్లవుద్ది మీరు చెప్పండి నాకు. నువ్వు నేను అన్నదమ్ములం, విడిపోయాం. నేను మాత్రం విడిపోతాను, నా పిల్లలు ఇక్కడే ఉంటారు. ఇదేం విభజన? అంబేద్కర్ ఏం మాట్లాడాడు తెలుసా మీకు? విభజన గురించి తెలుసా మీకు? అంబేద్కర్ ఇది చదవండి. అంబేద్కర్ ఏం చెప్తాడు అంటే, ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేదాకా, ఆఖరి హిందూ పాకిస్తాన్ వదిలేదాకా ఈ విభజన పూర్తయినట్టు కాదు అని అన్నాడు. అంటే ఇప్పటికీ అవనట్టే. ఇంకా ఎవడి స్వార్థం కోసం వాడు దేశాన్ని నాశనం చేసి, నేను మహాత్ముడిని, నేను చాచాని, నేను పితని. వీళ్ళు పితలు చాచాలా దేశానికి? కాశ్మీరం రగులుతుంది. ఎవరి పుణ్యం అది? 1962లో కొన్ని వేల ఎకరాల, కొన్ని వేల కిలోమీటర్లు, ఎకరాలు కూడా కాదు కిలోమీటర్ల ల్యాండ్ను పోగొట్టుకున్నాం. ఎవరి పుణ్యం అది? వీళ్ళు దేశభక్తులు. హిందూ జాతిని గురించి మాట్లాడినటువంటి గాడ్సే మీకు దేశద్రోహి. ఈరోజు ముస్లిం ఎక్స్ప్లోజన్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. ఇంకొక 30-40 సంవత్సరాల్లో వాళ్ళు మెజారిటీలు అవుతారు, మనం మైనారిటీలు అవుతాం. అప్పుడు ఏంది ఈ దేశ పరిస్థితి? దానికంటే కూడా క్రిస్టియానిటీ ఎక్కువ వ్యాపించింది కదా సార్. ఎక్కడ వ్యాపిస్తుంది? అది కూడా వ్యాపిస్తుంది. ఇదంతా ఎవరి పుణ్యం?
అసలు 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు ఎట్టయ్యారు? మాట్లాడారా ఎవరైనా? అంటే 60 పైన ఉన్న వాళ్ళు కదా మెజారిటీ ఇప్పుడు మన వాళ్ళు. అవును సార్, 15% ఉన్నటువంటి 15% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలా? ఎవడైనా అడుగుతున్నాడా? ఓకే. ఇప్పుడు 18% 18% ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలా? నిన్నటికి నిన్న కెనడాలో జరిగినటువంటి విషయం చూశారు కదా, ఏంటి చెప్పండి నాకు? ఖలిస్తాన్. ఈ దేశం మాది అని చెప్పి ఖలిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును. రేపు ఈ దేశం మాది అని ముస్లింలు మాట్లాడితే ఎక్కడ పోతారు మీరు? ఏ దేశం ఉంది నీకు? ప్రపంచంలో నీకంటూ ఏదైనా ఒక దేశం ఉందా? నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు మహాత్ముడు. నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు చాచా. ఇన్నాళ్ళు ఈ జాతిని మసిబూసి మారేడుకాయ చేసి నీ కళ్ళకు గంతలు కట్టి ఆటలు ఆడుకున్నారు కాదా? ఈ రోజుకి ఇంకొక రూపంలో వాళ్ళకు దోచిపెడుతున్నారు కదా. వక్ఫ్ బోర్డు అదే కదా. సో అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమేనా లక్ష్యం? అంటే ఇప్పుడు బీజేపీ ఏం తప్పేంటి? అదే అడుగుతున్నా సార్. తప్పేంటి సార్? నేను తప్పు. ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన అయినప్పుడు, ఒక దేశం ముస్లిం దేశం అయినప్పుడు రెండో దేశం హిందూ దేశం కావడంలో తప్పేంది? అక్కడ కూడా మన హిందువులు ఉన్నారుగా. ఎక్కడ? పాకిస్తాన్ లో. ఎంతమంది విభజన నాటికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్. తెలుసా గణాంకాలు? చెప్పమంటారా? 23% మంది విభజన జరిగిన తర్వాత 23% మంది ఉన్నారు. ఇప్పుడు 3%. ఏమయ్యారు 20% మంది? అవి కనిపించడం లేదా మనకి? అంటే సరే సార్, అంటే నా ప్రశ్న ఏంటంటే నేను అడిగిన వాటిల్లో సత్యం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది.